ఏశావు యాకోబుల వ్యక్తిత్వాల మధ్య ఉన్న అంతరాన్ని గురించి చెప్పుకుంటున్నాము. యాకోబుకు జ్యేష్ఠత్వం కావాలి, కానీ ఏశావుకు జ్యేష్ఠత్వం నాకు వద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు వరకు పొడిగించబడే వంశవృక్షంలోనికి, యాజక పరంపరలోనికి రావటం అతనికి ఏమంత ఆసక్తి అనిపించటం లేదు. యాకోబుకైతే అది చాలా ఇష్టం. చూడన్నా, నీ జ్యేష్ఠత్వం నాకిచ్చి ఈ వంటకం నీవు తీసుకో, భలే మంచి బేరం అనిపించింది ఏశావుకు. జ్యేష్ఠత్వం ఉండి ఏం ఒరుగుతుంది నాకు? ఆ చుక్కుడుకాయ వంటకం ఎర్ర ఎర్రగా ఉంది అంటా. చూచారా, అతనికి ఆధ్యాత్మిక విలువలు బొత్తిగా తెలియవు. ఇక్కడ యాకోబు చేసింది కూడా తప్పే. దేవుడు వాగ్దానం ఇచ్చి ఉండలేదా? పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు. దేవుడు తన కాల నిర్ణయం చొప్పున అది ఎప్పుడిస్తాడో అప్పుడే తీసుకోవాలి యాకోబు. కానీ యాకోబుకు సహనం లేదు. అతడు కనిపెట్టలేడు, ఓవలేడు. దేవుడు వాగ్దానం చేసిందే అయినా దేవుడు ఇవ్వకముందే ఎగబడి దాన్ని లాక్కోవడం దేవుని దృష్టిలో తప్పు. దానికోసం యుక్తి, మోసం, బేరం ఏమిటిదంతా? దేవుడు ఎలాగూ ఇస్తాడు. అంతవరకు కనిపెట్టుకుని ఉంటే బుద్ధిమంతుడు. అయితే ఈ చేష్ట ద్వారా అనవసరంగా మోసగాడు అని పేరు తెచ్చుకున్నాడు. దేవుడిచ్చేదేమిటి? నాకు తెలుసు ఏశావు నుండి అది ఎలా సంపాదించుకోవాలో అనుకుని దేవుణ్ణి అవమానపరిచాడు. అది అసలు సంగతి. యాకోబు పేరుకే దురాక్రమణదారు అని అర్థం. దేవునితో నిమిత్తం లేకుండా తన పని తాను నిర్వహించుకోగలను అనే ధీమా యాకోబుకు ఉంది. అది దేవునికి ఇష్టం లేదు. దేవుడు యాకోబు నెత్తిన మొట్టి పాఠం నేర్పడానికి లాబాను దగ్గరికి పంపాడు. అక్కడ కూడా ఉపాయంతో విజయం సాధిస్తాను అనుకున్నాడు. యుక్తిపరుడు యాకోబు. ఇక్కడ యాకోబు ఏశావు జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును నిరాకరించాడు. కూర్చుని బాగా తిన్నాడు, తాగాడు. సోదరీ సోదరులారా, నేటికి మన మధ్య ఏశావు మనస్తత్వం గలవారు ఎందరో ఉన్నారు. వీరికి ఆధ్యాత్మిక విలువలేమీ పట్టవు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారే దేవుని పిల్లలు. ఆధ్యాత్మిక దృష్టి లేని వారు దేవుని ముత్యాలను కాళ్ళ కింద వేసుకొని తొక్కుతారు. ఏశావు వైఖరి ఎంత తప్పో యాకోబు వైఖరి కూడా అంతే తప్పు. పైపెచ్చు అది పాపం కూడా. జ్యేష్ఠత్వం సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని సరైన పద్ధతిలో సంపాదించడం ముఖ్యం. అది సంగతి. దేవుడు ఇస్సాకుకు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటిస్తున్నాడు. తాను గురించి ఇస్సాకు అబద్ధం చెప్తున్నాడు. గెరారులో ఇస్సాకు తిరిగి అతడు బెయేర్షెబాకు వెళ్తాడు. ఈ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో అట్టే గొప్ప విశేషాలేమీ లేవు. అంత ఆసక్తిదాయకమైన ఘట్టాలు ఈ అధ్యాయంలో ఉన్నట్లే అనిపించదు. అబ్రహాము జీవితం, ఆ తరువాత యాకోబు జీవితం, వీటి మధ్య ఇస్సాకు గాథ. ఇస్సాకు చేసిందల్లా బావులు తవ్వించటం. అయినా ఇందులో కూడా మనకు పాఠాలు నేర్చుకోవటానికి ఎన్నో ఉన్నాయి. రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, ఓర్పు వలన, లేఖనముల వలనని, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలగటానికి పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగే నిమిత్తము రాయబడి ఉన్నవి. లేఖనముల వలన మనకు ఓర్పు కలుగుతుంది అంటున్నాడు పౌలు. అబ్రహాము, యాకోబు, దావీదు మొదలైన వారి జీవితాలు మనకెంతో ప్రోత్సాహము, ప్రోద్బలము ఇస్తాయి. అలాగే ఇస్సాకు జీవితం కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. ఎన్నో హెచ్చరికలు ఇచ్చి హితోపదేశం చేయగలదు. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాల్లో చెప్పినట్లు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతి యందు శిక్ష జరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. ఇదే అవగాహనతో ఆదికాండం 26వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాము. అబ్రహాము కాలంలో వచ్చిన కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఒకసారి కరువు వచ్చినప్పుడు అబ్రహాము, లోతు ఈజిప్టుకు పారిపోయిన సంగతి మీకు జ్ఞాపకం ఉంది కదూ. అక్కడ యెహోవా ఇస్సాకుకు ప్రత్యక్షమై అన్నాడు, నీవు ఈజిప్టుకు వెళ్ళవద్దు, నేను నీకు చెప్పే దేశంలోనే ఉండు. ఒకసారి ఇస్సాకు తండ్రి అబ్రహాము కరువు వచ్చింది అని చెప్పి ఈజిప్టుకు పారిపోయాడు. తండ్రి పోలికే కొడుక్కు, తండ్రి బలహీనతలే కొడుకుకు వస్తాయి. పాపం తరాల మధ్య అంతరాన్ని చూడదు. అది తరం నుండి తరానికి సంక్రమిస్తుంది. తండ్రి చేసిన తప్పులే కొడుకు చేస్తాడు. ఏదో అద్భుతం జరిగితే తప్ప తల్లిదండ్రుల చాలు పిల్లలకు వచ్చి తీరుతుంది. ఇప్పుడు ఇస్సాకుతో అంటున్నాడు, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తాను,
నీకు నీ సంతానానికి ఈ దేశాలన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చి ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానాన్ని విస్తరింపజేసి ఈ దేశాలన్నీ నీ సంతానానికి ఇస్తాను. నీ సంతానము వలన సమస్త భూలోకమందలి సమస్త జనులు ఆశీర్వదించబడతారు. అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన్నాడు. ఈజిప్టుకు వెళ్ళవద్దని దేవుని ఆజ్ఞ. అబ్రహామీయ నిబంధనను దేవుడు పునరుద్ఘాటిస్తున్నాడు. భూమి ఇస్తాను, మిమ్ములను ఒక జాతిగా ఆకాశ నక్షత్రాలలాగా వృద్ధి చెందిస్తాను. మీకు ఆశీర్వాదం విస్తరిస్తుంది. భూమి, జాతి, ఆశీర్వాదం ఈ 3 నిబంధనలోని ముఖ్యాంశాలు. అప్పటికి ఇంకా మోషే ధర్మశాస్త్రం వచ్చి ఉండలేదు. అయినా దేవుడు చెప్పిందంతా అబ్రహాము నమ్మి విధేయుడై ఆ ప్రకారమే చేశాడు. విశ్వాసం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వెంటనే చేసేయడం. తటపటాయిస్తే, ఆలస్యం చేస్తే అల్ప విశ్వాసం, అసలు చెయ్యకపోతే అవిశ్వాసం. అబ్రహాము నమ్మాడు, అదే అతని నీతి. తండ్రిలాగే ఇస్సాకు కూడా అలే ప్రవర్తించాలి. ఇది దేవుని హితవు. ఇస్సాకు గెరారులో నివసించాడు. గెరారు దక్షిణాదిలో ఉంది. అబ్రహాము ఉత్తరాన షెకెము వరకు వెళ్ళాడు. దక్షిణాన హెబ్రోను వరకు వచ్చాడు. హెబ్రోను అంటే సహవాసం. గెరారు మనుషులు అతని భార్యను చూచి ఆమె ఎవరు అని అడిగినప్పుడు ఆమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనక ఈ చోటి మనుష్యులు ఆమె నిమిత్తము తనను చంపుతారేమో అనుకుని నా భార్య అని చెప్పటానికి భయపడ్డాడు. అచ్చం తండ్రి చేసిన తప్పే, అతడు చెప్పిన అబద్ధమే మరలా చెప్తున్నాడు. దేవుడు ఈజిప్టుకు వెళ్ళవద్దు అన్నాడు. అతడు వెళ్ళలేదు గాని గెరారుకు వెళ్ళాడు.